4 దశాబ్దాల సహచర్యం ఉన్నటువంటి బాలయ్య గారు బీఎస్పీ పార్టీ కోఆర్డినేటర్ స్టేట్ మాట్లాడాల్సిందిగా ఒక 2 నిమిషాలు కోరుతున్నాను. మిత్రులారా, 2 రోజులుగా జరుగుతున్నటువంటి అమర నిరాదీక్ష ఏదైతుందో మరి విరమించేసేదానికి వచ్చిన అధికారులకు ధన్యవాదాలు. మేమైతే 2 విషయాల్ని చెప్పాల్సిన అవసరం ఉంది, చాలా అవసరం కాబట్టి చెప్తా ఉన్నాం, ప్రముఖులు ఉన్నారు కాబట్టి. ఈ భూమి ఇది ఏదైతే కూర్చున్న భూమి ఉందో, ఈ భూమి ఫోటో ఫామ్ కింద మాకు కేటాయించబడ్డ భూమి. ఆ భూమి మాకు అసైన్ అయిన భూమి. కబ్జాదారుల కోరల్లో ఉంటే ప్రభుత్వం ఊరుకుంది. 1982 నుండి 95 వరకు 13 సంవత్సరాలు 2 ప్రభుత్వాలు మారినా 3 ప్రభుత్వాలు మారినా ఈ భూమి వైపు రాలే. మేమేం చేశాము, ఏ భూమి అయితే అసైన్ చేయబడ్డదో అసైన్ చేసిన భూమిని రీఅసైన్ చేయాలని కొట్లాడినాం, గొడవలు అయినాయి. ఈ భూమి మీద కొట్లాడుతున్నప్పుడు 7 కేసులు అయినాయి మా మీద. దీని మీద దీనికోసం నిలబడ్డోళ్ళము జైలుకు అయినటువంటి పరిస్థితి ఉంది. భూమి మేము మీకిస్తే భూమి కొనుక్కున్నది కాదు. వాళ్ళు హెచ్ఎండిఏ భూమి అంటే చాలా చోట్ల కొనుక్కొని వాళ్ళు చేస్తారు. ఇది ఉచితంగా వచ్చినటువంటి భూమి. ఇవాళ మేము ఏం డిమాండ్ అడిగినాం, ఈడ గద్దర్ విగ్రహానికి డబ్బులు ఇవ్వమని లేదు, రోడ్ వేయమని లేదు, టెంట్ వేయమని లేదు. ఏం అడిగినామంటే అనుమతి మాత్రమే అడిగినాం. ప్రభుత్వాన్ని ఏం అడిగినాం, అనుమతే కదా అడిగింది. అనుమతి ఇవ్వడానికి కూడా అంగీకరించకపోతే రేపైనా కూడా ఏమడుతామంటే ప్రజా అవసరాల రీత్యా ఏదన్నా మాట్లాడకడమే తప్ప ప్రభుత్వం నుండి ఏమి అడిగేది లేదు. కాబట్టి దయచేసి రేపైనా గద్దరన్న స్మృతివనంతో పాటు ఈ తెల్లాపూర్లో మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ గ్రామంలో ఇంత మిగులు భూమి లేదు. ఈ గ్రామంలో భూమి ఏదైతే ఉందో అది ప్రజల వాళ్ళ కొట్లాట వల్ల వచ్చినటువంటి భూమి. కాబట్టి ఈ భూమిని 2006లో వేలం వేసుకుంది ప్రభుత్వం. 1000 కోట్ల రూపాయలు వచ్చినాయి సార్. దీనికి 4,32,00,000కు ఈ భూమిని వేలం వేస్తే 250 ఎకరాలు దాదాపు. ఇది 1000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆనాటి ప్రభుత్వానికి 1000 కోట్లు ఇచ్చిన గ్రామానికి ఇవాళ గ్రామస్తులు అడుగుతున్న మాట ఏంటంటే గద్దరన్న స్మృతివనానికి స్థలం కావాల్సిందే. భవిష్యత్తులో ఇక్కడ ఏంటంటే తెలంగాణ కల్చరల్ హబ్గా మారాలంటే మా డిమాండ్ ఏమిటంటే తెల్లాపూర్లో తెలంగాణ కల్చరల్ హబ్గా మారడానికి కావాల్సిన కళలు సాహిత్యం ఏదైతే ఉందో ఈ ప్రజలు చైతన్యం చేసేటువంటి కళల పట్ల ఇక్కడ కొంచెం స్థలాన్ని కేటాయించాలనేటువంటి ఈ ప్రధాన మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజులలో ఈ గ్రామానికి ప్రత్యేకత ఏమిటంటే మేమందరం కూడా ఏంటంటే సమిష్టి నిర్ణయంతోనే ముందుకు పోతాం. కాబట్టి ఏ నిర్ణయమైనా వ్యక్తిగత నిర్ణయాలుగా ఉండకుండా అటువంటి కార్యక్రమం నిర్వహిస్తాం. కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వాన్ని కానీ అధికారులకు కానీ ఈ అవగాహన కోసమే మాట్లాడడం అనేటువంటి జరిగింది. వేరే ఏ అంశాన్ని కూడా మనము ఆ కోణంలో తీసుకోవద్దని తెలియజేస్తూ థ్యాంక్ యూ. మిత్రులారా,